నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్య సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. వ్యాన్ డ్రైవర్ ను బెదిరించి నగదు సెల్ ఫోన్ దోచుకెళ్లిన దొంగలు. 48 గంటల్లో దోపిడీ దొంగలను పట్టుకున్న పోలీసులు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ. కాంగ్రెస్ హయాంలో అందరికీ సమన్యాయమన్న ఎమ్మెల్యే యశస్విని. ఈ నెల 26, 27 కొండా లక్ష్మణ్ బాపూజీ చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు. మీడియా సమావేశంలో వెల్లడించిన సిపిఐ సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు. భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు చేపట్టిన చలో హైదరాబాద్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వైపు నుండి మొక్కల లోడుతో హైచర్ వ్యాన్ డ్రైవర్ గంగాధర్ గౌడ్ను 3 వ్యక్తులు బెదిరించి డీజిల్ కొరకు ఉంచబడిన 5,000 రూపాయలు, ఒక సెల్ ఫోన్ లాక్కొని బైక్ పై పారిపోయారు. బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పారిపోయిన దొంగల గురించి ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఒక బైక్ పై 3 వ్యక్తులు ఉండగా వారిని పట్టుకొని విచారించగా నేరం తామే చేశామని అంగీకరించారు. దూనగులు మేడిపల్లికి చెందిన ఏనుగు వంశీ, మఠంవాడ మేడ్పల్లికి చెందిన బైండ్లవేణు, బండాలింగాపూర్ గ్రామానికి చెందిన ఖైరా వెంకటేశ్వర్లని తెలిపారు. వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, డబ్బులను మరియు బైక్ స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా పల్సర్ బైక్ కవర్లో 200 గ్రాములు ఉన్న గంజాయి ప్యాకెట్లు లభించిందని పోలీసులు తెలిపారు. పంచుల సమక్షంలో బైకు, డబ్బులు, సెల్ ఫోన్, గంజాయిలను స్వాధీనం చేసుకుని నేరస్తుల రిమాండ్కు తరలించారు. తేదీ 21/9/24 రోజున రాత్రి అందాజా 11:40 సమయంలో ఆర్మూరు వైపు నుండి ఒక మక్కలోడుతో ఉన్న హైచర్ వ్యాన్ డ్రైవరు సుధగోని గంగాధర్ గౌడ్ రెసిడెన్స్ ఆఫ్ కుల్పూర్కు చెందిన వ్యక్తి తన మొక్కలోడులో ఉన్న వ్యాన్ను బండరంగపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపి మూత్ర విసర్జన చేయుచుండగా 3 వ్యక్తులు అక్కడికి వచ్చి అతను అగ్గిపెట్టున్నదని అడిగి 2 వ్యక్తులు అతను గట్టిగా పట్టుకొనగా, ఒక వ్యక్తి అతని జోబులో డీజిల్ కొరకాన్ని ఉంచినటువంటి 5,000 డబ్బుని, అతనికి చెందిన రెమెడీ కంపెనీ చెందిన సెల్ ఫోన్ లాక్కొని అతన్ని ఎవరికైనా చెప్తే కొట్టి చంపుతామని బెదిరించి బైక్ పైన అక్కడి నుండి పారిపోయినారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వగా ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు. వెంటనే సిఐ గారికి ఆ విషయం సమాచారము చెప్పగా సిఐ గారు 3 పార్టీలుగా ఏర్పడి, ఒకటి ఇబ్రహీంపట్నం ఆ రోజు నైట్ ఎన్ఎస్వై అయినటువంటి కిరణ్ కుమార్ ఒక పార్టీ, సిఐ గారు ఒక పార్టీ, అనిల్ కుమార్ ఒక పార్టీగా 3 పార్టీలుగా విడిపోయేసి అక్యూజర్ కొరకు తిరుగుతుండగా ఈరోజు వెంకటరావుపేట శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఒక బైక్ పైన 3 వ్యక్తులు ఉన్నారని మెట్పల్లి సిఐ గారికి సమాచారం అందగా లారీ డ్రైవర్ను కొట్టిన అతను ఫోన్ డబ్బులను బలవంతంగా తీసుకొని పారిపోయినారని తెలిపినారు. వారి వివరాలు: 1 ఏనుగు వంశీ, 2 వేణు వంశీ గ్రామం మేడిపల్లి, 2 బైండ్లవేణు గ్రామం మెట్పల్లి, 3 ఖైరా వెంకటేష్ గౌడ్ బండ్లలింగాపురం అని తెలిపినారు. వారి వద్దన్న డబ్బును, సెల్ ఫోన్ చూపించగా సిఐ గారు వారిని అదుపులోనికి తీసుకొని వారి వచ్చిన బైక్ తనిఖీ చేయగా బైండ్లవేణుకు సంబంధించినటువంటి బైకులో ముందు కవర్లో ఒక 200 గ్రాముల డ్రై గాంజా స్వాధీనపరుచుకొని పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగినది. అలాగే సెల్ ఫోన్ను, గాంజాను తీసుకొని నేరస్తులను అదుపులోనికి తీసుకొని వారిని ఈరోజు తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. నేరస్తులను 45 గంటల లోపల పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డిని, ఎస్ఐ కిరణ్ కుమార్ను, అనిల్ను మరియు పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. మరియు ఇక నుండి ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా, త్రాగినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అందరికీ హెచ్చరిస్తున్నాను. జనగామ జిల్లా దేవరూపల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏ పార్టీ అని చూడకుండా అన్ని పార్టీల వారికి చెక్కులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హుసేన్, ఎంపీ డిఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీనికి మీరు మధ్యలో ఎవరికో 1 రూపాయి కూడా ఎవరికి కూడా మీరు ఇవ్వద్దు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు
వచ్చినా చెప్పొచ్చు. ఇప్పుడున్న మా నాయకులు కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ లెక్క కాదు. వాళ్ళందరూ ఎట్లా అంటే ఈ చెక్కు మీ చేతికి అందితే అందులో ఆనందం వెతుకుంటారు. అదే మన ప్రభుత్వంలో మనం ఎటువంటి ఇది లేకుండా చెక్కు మంచిగా వాళ్ళ చేతికి అందజేసినామన్న తృప్తి చాలు మా వాళ్ళకి. ఆ విధంగానే నాయకులైనా మేమైనా అదే భావిస్తాము. కాబట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా కళ్యాణ లక్ష్మి అనేవి ఏవి కూడా ఎవరు ఏమన్నది కూడా చూడము. అసలు మీరు ఎట్లా రాదా అదొక్కటి తెలుసుకొని సంతకం పెడతాం. అంతేగాని మీరు మా పార్టీలోకి వస్తేనే ఇది ఇస్తాం ఇవన్నీ మీరు మీకే తెలుసుకుంటే మా పార్టీలోకి వస్తేనే మేము చెక్కి ఇస్తామనే చిల్లర తత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. మరి ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉంది, అందరికీ ఉపయోగపడే పనులు చేయాలని. అదే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో మిగతా అన్ని కూడా అన్ని పథకాలను తప్పకుండా అమలు పడుతుంది. ఇంకా నాకు ఇక్కడ మాట్లాడడానికి ఇంత మంచి అవకాశం వచ్చింది. మీ అందరికీ చిన్నవాడు ఓకే కడవండి ఓకే 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 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం డివిజన్ పరిధిలో గల పలు మండలాల మద్యం దుకాణదారులు సిండికేట్ గా మారి అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ బెల్లు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తూ సామాన్య ప్రజలకు తమకు నచ్చిన మద్యం దొరకకుండా చేస్తున్నారని కాటారం మండలానికి చెందిన సామాజిక కార్యకర్త రావిల్ల రాజబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన భూపాలపల్లి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ కు వినతి పత్రం సమర్పించారు. మద్యం దుకాణ యాజమానులపై చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను నియంత్రించాలని ఆయన కోరారు. అవును సార్, ఇది మొత్తమే తీయట్లేదు సార్, ఇది ఒకటే తీస్తుంది. ఇది తీసి మొత్తం బెల్ట్ షాప్లకి ఇట్లా సంచులలో వేసి స్టిక్కర్ దీని ఇందులోనే ఇస్తుంది సార్. రెండు బ్రాంచ్ షాప్లు ఉంటాయి సార్. శ్రీనివాస వైన్స్, తెలంగాణ వైన్స్. శ్రీనివాస వైన్స్ అనేది మొత్తం బెల్ట్ షాప్లకి ఇస్తుంది. తెలంగాణ వైన్స్ అనేది అమ్ముతుంది. మొత్తం బెల్ట్ షాప్లకి ఇచ్చి కానీ సూపర్ నెట్ సార్ అడిగితే కూడా నీకు ఏడో పర్లేదు. సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 26-27న కొండా లక్ష్మణ్ బాపూజీ చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి, 27 తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను లహరి గ్రాండ్ ఫంక్షన్ హాలులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్ మేధావులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పంతం రవి, మార్వాడి సుదర్శన్, సుదర్శన్ రాజేందర్ పాల్గొన్నారు. జయంతులను విజయవంతం చేద్దాం. కొండా లక్ష్మణ బాపూజీ ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. కొండా లక్ష్మణ బాపూజీ ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. కొండా లక్ష్మణ బాపూజీ ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. ఈ నెల 26న జరుగు ఐలమ్మ జయంతిని విజయవంతం చేద్దాం. ఈ నెల 27న జరుగు బాపు కొండా లక్ష్మణ బాపూజీ జయంతిని 26వ తారీఖు నాడు మరి చిట్యాల ఐలమ్మ జయంతిని మరి సిరిసిల్ల ప్రజలందరూ మరి ఘనంగా ఆమెకు నివాళులర్పించాలనేది
ఆమె చేసిన త్యాగం తెలంగాణ కోసం, పీడితుల ప్రజల కోసం పక్షం నుండి భూస్వాములకు వ్యతిరేకంగా ఆ త్యాగ ఫలితమే తెలంగాణ మలిదశగానే ఉద్యమాల్లో ఆమె త్యాగం ఎంతో ఉన్నది. ఆ త్యాగాల ఫలితం అనేది మరవద్దు ప్రజలు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. కొండలక్ష్మణ బాబుజీ కూడా మరి 27 నాడు ఈ 2 జయంతులు మరి ఘనంగా చేయాలనేది ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వచ్చి మరి దండలేస్తూ వారికి నివాళులు అర్పించాలి. వాళ్ళ ఆశయం ఏంటంటే కొండలక్ష్మణ బాబుజీ నేటికి ఒక దళితుడు దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రిగా చిట్యాల ఐలమ్మల ఉత్సవ కమిటీ, జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 2 జయంతులు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సాకల ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ అంటే తెలంగాణ సాయుధ పోరాటం. చిట్యాల ఐలమ్మ అంటేనే ఒక దున్నేవానికి భూమి, చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్ర జెండా, చిట్యాల ఐలమ్మ అంటేనే దేశముఖు జమీందారు రామచంద్రుడి వ్యతిరేకంగా విరోచిత పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకురాలు మన చిట్యాల ఐలమ్మ. ముఖ్యంగా దున్నేవానికి భూమి కావాలి నినాదంతో బయలుదేరి చివరికి తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవానికి భూమి కావాలని నిర్ణయించిన దాంట్లో చిట్యాల ఐలమ్మ భూమి ప్రధానంగా చర్చకు వస్తుంది. ఆ భూమి మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి కమ్యూనిస్టులు పేదలకు వచ్చినటువంటి చరిత్ర. ఆ సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటే తెలంగాణ రాష్ట్రంలో 3000 గ్రామాలు విముక్తి అయినటువంటి చరిత్ర. సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటే రాష్ట్రంలో ఉన్నటువంటి రజాకారులను, అట్లాగే దేశముఖులను, భూస్వాములను తెలంగాణ నుంచి తరిమి కొట్టినటువంటి తెలుసుకోవడం ఏంటంటే బాధలన్నీ దళిత బహుజనులే. మరి దళిత బహుజనుల బాధలను తీర్చాలంటే మనం మహనీయుల యొక్క ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకోవాలి. అది చాకల ఐలమ్మ కావచ్చు, లేకుంటే బాపూజీ కావచ్చు. వీరు తెలంగాణ గురించే కాదు, నాడు ఆ జాగీదారులకు వ్యతిరేకంగా పోరాడారు కనుక వారి యొక్క స్మరణ చేసుకొని మన అస్తిత్వ పోరాటంకై ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సబ్బండ వర్గాలు మన అస్తిత్వాన్ని కాపాడుకునేదానికి, ఎందుకంటే కడుపు నొప్పి ఉన్నది దళిత బహుజనులకు. అగ్రవర్ణాలు బలిసినోనికి ఎవరికి లేదు. మరి బలిసినోనికి లేనప్పుడు వారిని గద్దె మీద ఎందుకు కూర్చుండబెడతాం? వారిని గుర్తు చేసుకొని మన అస్తిత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన భవన నిర్మాణ రంగం కార్మిక వర్గం, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు దండ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, ప్రభుత్వ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఎల్లారెడ్డి, భవన నిర్మాణ జిల్లా ఉపాధ్యక్షులు గీసా భిక్షపతి, మండల ఉపాధ్యక్షులు రాజమల్లయ్య, దేవయ్య, పిట్లరాజు, శ్రీధర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దాదాపు 100 మంది కార్మికులను తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము రాకముందు భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచిన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పట్టించుకున్న పాపాల పోకుండా, అట్లాగే వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఇన్సూరెన్స్ సౌకర్యాలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కమిషనర్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే విధానాన్ని మానుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే కార్మిక శాఖకు మంత్రి నిర్ణయించాలి. కార్మిక సంఘాలతోని చర్చించకుండా, కార్మిక సంఘాలతోని మాట్లాడకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలి. దాదాపు కార్మికులకు అందే సంక్షేమ ఫలాలు అందకుండా ఆ నిధులన్నీ పక్కదారి పట్టించే విధంగా ఈ కమిషనర్ చూడడం జరుగుతుంది. అట్లాగే అధికారులు కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాదాపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం నుంచి క్లైములన్నీ పెండింగులే ఉండడం అనేది జరుగుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ క్లైమ్ల పెండింగ్ బిల్లులన్నీ వెంటనే పడే విధంగా చూడాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వేములవాడ ముస్లిం మైనార్టీ కమిటీ నేతల చేరికలతో పట్టణ మైనార్టీ సంఘం కాంగ్రెస్ పార్టీ హస్తగతమైనట్లయింది.
పట్టణ ముస్లిం మైనార్టీ సంఘం అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ అక్రమ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పట్టణంలోని మహాలింగేశ్వర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆది శ్రీనివాస్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. దీంతో వెములవాడ మైనార్టీ సంఘం నేతల చేరికలు మున్సిపల్ ఎన్నికలలో అత్యంత కీలకంగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. కార్యక్రమం తర్వాత కూడా మరి అందరికీ భోజనం చేసి ఆడవాళ్ళం కాబట్టి అక్కడ మనం భోజనం చేద్దాం. మరి స్వాగతం పలుకుతా ఉన్నా. అందరు కూర్చోండి, డైరెక్టర్ ఉండదు ప్లీజ్. ఉన్నా పార్టీలో చేసుకోవాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఆదిశీల నాయకత్వం రావాలి. అట్లా సరిగ్గా సరిగ్గా భాయ్ భాయ్ కూడా లేని అనిల్ భాయ్ గారు కూడా లేని అనిల్ భాయ్ హైదరాబాద్ గారు కూడా లేని కోరుతా ఉన్నా. ఇతర పార్టీకి మద్దతు తెలిసినప్పటికీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా శ్రేణి కోసం ఎస్సీ మైనార్టీ అభివృద్ధి పార్టీని గుర్తించి తిరిగి వాళ్ళ సాధించుకొని మన అందరితో చేరుకొని కాంగ్రెస్ పార్టీ రావడాన్ని నేను స్వాగతిస్తున్నామని సందర్భిస్తూ ఇప్పటి వరకు ఈ ముస్లిం సమాజం మద్దతిచ్చినటువంటి ఈరోజు ముస్లిం మైనార్టీ పట్టణానికి స్థాపించడం ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పటికీ ఫోటోలు చెప్పిన మీ గౌరవాన్ని కొంత కూడా తక్కువ బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా అనేక మంది వేరే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి. రాబో పంచాయతీ ఎన్నికల్లో తెలిసి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను తెలిసే విధంగా మనందరూ కూడా ఖచ్చితంగా ముందుకోవాలన్నమాట ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి వాళ్ళని ఇప్పుడు ఆదిత్య కాంగ్రెస్ కమిటీ రావాలి. రేవంత్ రెడ్డి గారి పిలుపులు ఇక్కడ కూడా పిలుపునిస్తున్న అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వ్యాన్ డ్రైవర్ ను బెదిరించి నగదు సెల్ ఫోన్ దోచుకెళ్లిన దొంగలు. 48 గంటల్లో దోపిడీ దొంగలను పట్టుకున్న పోలీసులు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ. కాంగ్రెస్ హయాంలో అందరికీ సమన్యాయమన్న ఎమ్మెల్యే యశస్విని. ఈ నెల 26, 27 కొండా లక్ష్మణ్ బాపూజీ చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు. మీడియా సమావేశంలో వెల్లడించిన సిపిఐ సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు. భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు చేపట్టిన చలో హైదరాబాద్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విధి న్యూస్. లక్ష్యం సంబంధిత. నమస్కారం.